బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్న మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గోచారవశాత్తు గ్రహగతులను అనుసరించి సమన్వయం చేసుకుంటూ వచ్చినటువంటి ఫలితం చేత ఈ వారం రాశిఫలం. ముందుగా ఈ వారం గ్రహగతులు 9వ తారీఖు 6వ మాసం 2025 సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి సోమవారం నుండి జ్యేష్ఠమాస కృష్ణపక్ష చవితి సోమవారం 15/6/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతులు గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు. ధనుసు రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు, కొత్త గృహానికి సంబంధించినటువంటి పరిస్థితులు, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క అభిమానం, ఆశీర్వచనం లభిస్తాయి. వారి యొక్క అనుమతి చేత మీరు చేసే నిర్ణయాలు, మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. ఏది ఏమైనప్పటికీ మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. అనుకున్నది ఏది జరగట్లేదన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మీకు పరిస్థితులు అన్నీ చక్కబడతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరేమాత్రం కూడా ఆందోళన పడకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తులు, సన్నిహితులు, వాళ్లకు సంబంధించినటువంటి అనుకూలత వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆదాయానికి సంబంధించిన స్థితిగతులు, ఇవన్నీ కూడా వీటిలో గొప్ప మార్పును మీరు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గ్రహంలో శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు చర్చలకు వస్తాయి. మీరు ముందుండి శుభకార్యాన్ని నిర్వహించవలసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కుటుంబంలో ఒక శుభకార్య ఫలితంగా పరిస్థితులన్నీ కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలకి మంచి ప్రచారం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక సంస్థల నుండి మీరు ప్రయత్నం చేస్తే బకాయిలు, లోన్లని పొందగలుగుతారు. పాత బకాయిల్ని తీర్చివేయగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. పరమ ప్రశస్తవంతమైన దేవగురు బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురుదేవతా మందిరానికి వెళ్ళి, గురుదేవతా మందిరాల్లో అంటే దత్తాత్రేయ స్వామివారు, వీరబ్రహ్మేంద్ర స్వామివారు, దక్షిణామూర్తి తదితర గురుదేవతా స్వరూపాలని గనక ఆరాధన చేసిన వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యిని దానంగా ఇచ్చిన అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. యోగదాయకమైనటువంటి మార్పులు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.